గురుగారు మీ చేతి గురుగారు మీ చేతి గురుగారు మీ చేతి సార్ దేని మీద సార్ సైన్ సార్ దేని మీద సార్ సైన్ ఒక హాఫ్ అన్ అవర్ మనం రివ్యూ చేసేసుకుంటే అయితే ఒక్క అరగంట రివ్యూ చేసుకుంటాము. ప్రస్తుతం ఆడేసి మీకు చౌదరి గారు చైర్స్ ఇవ్వండి. చౌదరి గారు చైర్స్ ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ఆశీర్వాదాలతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రభుత్వం, రైతుల రాష్ట్రం. దాదాపు 60-65% రైతు కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారో అట్లే వ్యవసాయ బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెట్టిన సాంప్రదాయం బాబు గారి క్యాబినెట్లో మొదలైంది. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆఫ్టర్ బైఫర్కేషన్ రెవెన్యూ లోటు ఉన్న, ఇరిగేషన్ అంటే సాగునీరు రైతులకు అందించే దానికోసం వార్ ఫుటింగ్ కింద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. బియాండ్ బడ్జెట్ అలొకేషన్కి మించి కూడా ఎక్కడ ఒక కాంట్రాక్టర్ ఒక ప్రయారిటీ ప్రాజెక్టు బిల్లులు చెల్లించక ఆపినామనే పరిస్థితి రాకుండా, అది పట్టిసీమ అనండి, పోలవరం అనండి, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్, మీడియం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్ట్సే కాదు, నీరు చెట్టు చిన్న రైతులు కూడా వాళ్ళ ఆ స్లూయిస్, షట్టర్స్, వియర్ ఆర్ ఆ ట్యాంక్ బండ్, కాలువలు, వంకలు, వాగులు ఏది రిపేర్ చేసుకోవాలన్నా నీరు చెట్టు కింద రైతులకు స్వేచ్ఛ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో నాకు ఈ బాధ్యత వచ్చింది. ఈరోజు మీరు చూశారు, ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రి గారు ఎన్నికల్లో రైతుల రుణమాఫీ హామీ ఇచ్చారు. మేము కూడా ఇచ్చాం. కానీ వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం విభజన, తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ పరిస్థితులు వాళ్ళకి లేవు. అయినా స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్, చిన్న మధ్య తరహా రైతులకు మాత్రమే 30,000 కోట్లకు పరిమితమైంది. దాంట్లో నేను అనుకోవటం 1/4 స్టేట్ మంది, 4వ వంతు రాష్ట్రం
ఉత్తరప్రదేశ్లో మేము 24,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టడానికి మేము సిద్ధమైనాం, ప్లస్ 10% ఇంట్రెస్ట్. ఇది చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రం, ఎన్ని వేల కోట్లు రుణమాఫీకి మేము ముందుకు వచ్చాం. ఎన్ని కష్టాలున్నా మిగతా ఇన్స్టాల్మెంట్ 10% వడ్డీతో మేము కడుతున్నాం. అయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రైతులకి, అందరితో తీరిపోయినవి కాదు. ఈ మెకనైజేషన్, ఫార్మ్ మెకనైజేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన రైతులు పండించిన పంటలకి, ఇప్పుడు ఉదాహరణకు మిర్చి, తెలంగాణలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ రైతులను ఎట్టు కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా, సమీక్షిస్తాం, రైతుల మధ్య ఉంటాం, రైతుల కోసం ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రి హబ్ కింద మారుస్తాం. రైతులకి నూతన వ్యవసాయ విధానంలో పెట్టుబడులు తక్కువ పెట్టి ఎక్కువ ఫలితం తీసుకునే దాంట్లో, కొత్త టెక్నాలజీ వాడే దాంట్లో ఎక్కడ రాజీ పడం. ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాం. ఎక్కడ మోడర్న్ టెక్నాలజీ ఉందో వాటన్నిటిని కూడా యువ రైతులకి వాటిని వాళ్ళు అడాప్ట్ చేసుకొని, వ్యవసాయం అంటే అదేదో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అనే అభిప్రాయం పోయే విధంగా రైతు కుటుంబాలు తీసుకొచ్చేదానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే మాట చెప్తుండా, మేము డెడికేటెడ్గా వ్యవసాయం చేసే రైతుల కోసం మేము అందరం కష్టపడతాం. మా టీము అధికారులు, మంచి అధికారులు దీంట్లో ఉన్నారు. అన్ని రంగాల్లో వ్యవసాయంలో ముందుకు పోయే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అందరికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసింది కూడా శాఖ. ఇప్పుడు ఈ జర్నలిస్టులు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఒకరు